దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఏటీసీ ఆటోమేషన్ సిస్టమ్ పనిచేయడం లేదు. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లోనూ ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో వందల విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్లో ఉదయం నుంచి 500కు పైగా విమానాలు డిలే అయ్యాయి. దీంతో టెర్మినళ్ల లోపల బోర్డింగ్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు క్యూలో వేచి ఉండవలసి వస్తుంది. ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్ సంస్థలు షెడ్యూల్డ్ సర్వీసులను రద్దు చేశాయి. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్ లో వెంకటేష్. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఇంకా కొనసాగుతోంది. ఉదయం నుంచి తలెత్తిన ఈ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. సైబర్ అటాక్ కారణంగానే, మాల్వేర్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందనేటువంటి వాదన వినిపిస్తుంది. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం గానీ అలాగే డీజీసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని సమస్యను పరిష్కరిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. ప్రధానంగా ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కు సమాచారాన్ని ఇచ్చేటువంటి ఆటోమేటెడ్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్, ఈ ఏఎంఎస్ఎస్ అనేటువంటి సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయింది. దాంతో మాన్యువల్ గానే డేటానంతా అందులో ఫీడ్ చేస్తున్నారు. ఒక ఫ్లైట్, ఒక ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఏ సమయానికి వెళ్తుంది, అక్కడ ఈ రూట్ లో ఉండేటువంటి వెదర్ ఏది, దీనికి సంబంధించినటువంటి డిపార్చర్ ప్లాన్, వీటికి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ ప్లాన్ అంటుంది. సో ఆ ప్లాన్ కి సంబంధించినటువంటి ఆ ఫ్లైట్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా ఆ ఏఎంఎస్ఎస్ లో, ఆటోమేటెడ్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో ముందుగా డేటాను ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డేటా అంతా కూడా గతంలో ఆటోమేటిక్ గా ఉండేది. సో ప్రస్తుతానికి ఆ మొత్తం వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ కావడంతో మాన్యువల్ గా డేటాను ఎంట్రీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితంగా విమానాల టేకాఫ్ అంతా కూడా పూర్తిగా దాదాపు గంట నుంచి 2 గంటల ఆలస్యంగా కొనసాగుతుంది. ఫలితంగా దాదాపు 400 విమానాలపైన దీని ప్రభావం పడింది. సో ప్రధానంగా ఈ సమస్య, ఈ సాఫ్ట్వేర్ లో తలెత్తినటువంటి సమస్య కారణంగా ఇంత పెద్ద సమస్య తలెత్తి అనేక మంది, వందలాది వేలాది మంది ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి బోర్డింగ్ అయిన తర్వాత దాదాపు గంట 2 గంటల పాటు ఆ విమానంలోనే కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తాము చేరాల్సినటువంటి గమ్య స్థానాలకు కూడా దాదాపు 2-3 గంటల పాటు ఆలస్యంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడంతో పూర్తిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పూర్తి గందరగోళం ఏర్పడింది. సో దీని ఎఫెక్ట్ ఇతర విమానాశ్రయాలపైన కూడా పడింది. ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలు కూడా ఆలస్యంగా, ముంబై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, ఇతర మహానగరాల నుంచి వస్తున్నటువంటి విమానాలు కూడా, ఢిల్లీకి విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో డీజీసీఏ దీనిపైన ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సో డీజీసీఏ దీన్ని కంట్రోల్ చేస్తుంటుంది, ఈ మొత్తం వ్యవస్థని. అలాగే ఈ విమాన రాకపోకలను కంట్రోల్ చేసేటువంటి ఏటీసీని తొందరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.